పెందుర్తిలో మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ పాత్రికేయుల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఏర్పాటైన పెందుర్తి మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. పెందుర్తిలో మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ పాత్రికేయుల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఏర్పాటైన పెందుర్తి మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెందుర్తి తహసీల్దార్ వెంకట అప్పారావు అసోసియేషన్ లోగోను ఆవిష్కరించి ప్రసంగించారు. తాను గతంలో 17 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి గ్రూప్ 2 ద్వారా తహసీల్దార్గా ఎంపికయ్యానని, సామాన్యుల కష్టాలు తనకు తెలుసునని పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్పందిస్తూ అక్రిడేషన్ ఉన్నవారితో పాటు అర్హులైన పేద జర్నలిస్టులకు జీవో నెంబర్ 23 కింద రూరల్లో 3 సెంట్లు లేదా అర్బన్లో 2 సెంట్ల స్థలం కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే అసోసియేషన్కు తన వంతుగా వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని అందిస్తానని ప్రకటించారు. అనంతరం అసోసియేషన్ సలహాదారు సీనియర్ పాత్రికేయులు కోటిపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో అనేక యూనియన్లు పుట్టగొడుగుల్లా వచ్చి సభ్యత్వ రుసుములు వసూలు చేసి కనుమరుగయ్యాయని, 1998 తర్వాత పెందుర్తిలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కలేదని గుర్తు చేశారు. ఈ కొత్త అసోసియేషన్ అలా కాకుండా నిజాయితీగా జర్నలిస్టుల పక్షాన నిలబడి పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ అసోసియేషన్లో సుమారు 70 నుండి 80 మంది సభ్యులున్నారని, జర్నలిస్టులకు మెడికల్ స్కానింగ్లు, ఆసుపత్రి ఖర్చులు వంటి అత్యవసర సమయాల్లో 10,000 నుండి 20,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తామని తెలిపారు. పిలవగానే ఆయన మనకి ఎంతో బిజీ షెడ్యూల్లో టైం కేటాయించి ఈ కార్యక్రమానికి వచ్చిన నిజంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను చాలా సంతోషం. ఆయన మనలో ఒకరిగా కలిసిపోయారు. నిజంగా నేను 27 సంవత్సరాలుగా ఎంతోమంది ఆఫీసర్లు వచ్చేలారు కానీ ఫస్ట్ టైం అంటే గతంలో నాకు శ్యాము నాతో పాటే కలిసి ఫ్రెండ్లీగా తిరిగాము. తను కూడా ఎంఆర్గా ఉన్నారు. కానీ ఇంత తక్కువ టైంలో ఈ 4 నెలల్లో ఒక ఇంట్లో మనిషిలా నేను ఆ ఫీలింగ్ నాకు కలిగింది. చాలా హ్యాపీ అండి మీరు ఈ కార్యక్రమంకి వచ్చినందుకు, చాలా సంతోషం. అయితే ముఖ్యంగా ఈ పెందుర్తిలో ఎన్నో సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. అసోసియేషను లేకపోతే పెందుర్తి ప్రెస్ క్లబ్ ఇలా చాలాసార్లు కార్యక్రమం అనుకున్నా కానీ ఏది ఒక సక్సెస్ఫుల్గా ముందుకు నడవలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇందులో ఎవరు తప్పులే లేవు. అయితే ఈసారి మట్టుగా ఈ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది పెందుర్తి నుంచి ఎన్నిటి వరకు నిజాయితీగా వార్త రాసే విలేకరికి ఏ కష్టం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా ఈ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా ఆ విలేకరికి సాయం చేయాలి, సంక్షేమ ఈ అసోసియేషన్ కన్సెప్ట్ జరిగింది. ఎందుకంటే ఇది ఒకరి వల్ల అయ్యే పని కాదు, ఒక అసోసియేషన్ ఒక యూనిటీ మీద జరిగే పని. నేను 5 సంవత్సరాలు రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడిగా చేశాను. చాలాసార్లు అప్పట్లో మా సభ్యులకి సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక సహాయం చేయడం, లేకపోతే ఇంకో రకంగా మెడికల్గా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఇప్పుడు స్కానింగ్లు హెల్త్ పరంగా 10,000, 20,000 బడ్జెట్లు అవుతుంటాయి. ఆ టైంలో విలేకరికి చాలా కష్టమయ్యే పరిస్థితి. అలాంటి పరిస్థితులు కూడా 50% ఆ సభ్యులకి ఇచ్చే దాఖలాలు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో మన సభ్యులకి ఎవరైతే ఉన్నారో మెడికల్ సర్వీస్ కానీ లేదా ఇంకో రకంగా ఏ విధంగా సరే భరోసా ధీమా పర్లేదు, మనకు ఒక ఇది ఉంది, సభ్యత ఉంది, మనకు ఒక ఐడి కార్డు ఉంది, దాని మీద మనకి ఒక 50% తగ్గుతుందన్న నమ్మకం కల్పించే పరిస్థితి ఉంది. అలాగే పిల్లల స్కూల్ ఫీజుల విషయంలో కానీ ఏదైనప్పటికీ కూడా అసోసియేషన్ పరంగా మనకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆర్థిక సహాయం చేయడానికి అసోసియేషన్ ద్వారా మనం ఏర్పాటు చేయడానికి ముందుకే వెళ్తాము. అలాగే మన ఎంఆర్ గారు మనకి మాట ఇచ్చున్నారు, సాయశక్తుల ఎటువంటి అవకాశం ఉన్నా సరే జీవో నెంబర్ 23 ఏమైనా అర్హతలు ఉన్నా ఆ విధంగా మనకి ప్రయత్నించే అవకాశం అది కూడా మనం ప్రయత్నించేద్దాం. అయితే అనుకున్నట్టుగా ఏది అవ్వదు, మనం ఒక సంఘటితంగా పాజిటివ్గా మనం ముందుకు వెళ్తుంటే ఆటోమేటిక్గా అన్నీ ఒకటి సక్సెస్ అవుతుంటాయి. ఇకపైన మనం ఎవరు ఏ విధంగా పెద్దలు అన్నదమ్ములా కలిసి పనిచేస్తాము, అలాంటి ఇబ్బంది లేదు. కేవలం మీడియా అసోసియేషన్ అనేది మన సంక్షేమం కోసం, మన సమస్యల పరిష్కారం కోసం స్థాపన జరిగింది. దాని వంతు మీ అంత సహకారం కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీరు అందరికీ పేరుపైన ధన్యవాదాలు.